చికెన్ ఫ్రై చేయడానికి గుచ్చి తందూరి బార్బెక్యూ करेक्ट। हम नहीं खाते चिकन, हम भी नहीं खाते, लोग भी शाकाहारी रहते हैं। तो खिलाते नहीं खिलाते हैं। हाँ यस। अरे रे रे रे, आप बोलिए कितना ये हाउ मच? 700। 700। लास्ट वर्ड आप ही बोल दो, बहुने भी नहीं दो मेरे को। नहीं, तो बोलना नहीं कराते। ओके। ये कितना? ये वाला 1000 रुपीज का है, 13 इंच वाला है, रेट वाला है। అమ్మ బాబోయ్ ఎంత వెయిట్ ఉందో, 1000 రూపీస్ అట ఇది. నేచురల్ కిచెన్ ఎంత వెయిట్ ఉంది, లావు ఉంది బాగా. వెరీ నైస్. కానీ వీటిల్లో మీరు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రింగ్స్ వేడి ఉంటుంది, కానీ బలంగా ఉన్నాయి రింగ్స్, మాత్రం వాడచ్చు. వంట కూడా చేస్తున్నారు ఇక్కడ. కిచెన్ కి ఇక్కడే కిచెన్ దగ్గరే. बोलिए पैसा बोलिए। ये जोटी वाला कितना? ఇది ఎంతమ్మా? 300 का. చాలా బాగుంది. 300 అంటున్నారు. ఇంకా కొంచెం తగ్గించవచ్చు, వాళ్ళు తగ్గిస్తారు. తీసుకునేటప్పుడు అయితే తగ్గిస్తా అంటున్నారు. ఈ ఏరియా ఎక్కడంటే ప్లేస్ రైల్వే ట్రాక్ నేరేడ్ మెట్టు వైపు ఇది జరుగుతోంది. ఇక్కడ ఇది అన్ని రకాలు ఉన్నాయి. కాస్ట్ కూడా తక్కువే చెప్తున్నారు. 300 చెప్పి ఇంకా తగ్గిస్తా అంటున్నారు. ఇది చాలా ఇనుము ఉక్కుల్లో తీసుకోవడం, మనం వంట చేయడం చాలా ఆరోగ్యము. ఇంకా ఇలాంటివి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రింగ్స్ ఊడిపోయాయి అనుకోండి, మీరు ఇది పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక కొనేటప్పుడు మీరు జాగ్రత్త తీసుకొని కొనాలి. సో ఇనుము कैसा यूज करना चाहिए? यूज कैसा? जो बर्तन वाला साबुन आता ना, उससे साफ करके यूज करना पड़ता है, उसको कुछ भी नहीं लगाना। नहीं, नई वाला यूज करना है कैसा? नया वाला ये वो बर्तन साफ करने साफ करता है जैसे साफ करने का पड़ता है। साल्ट लगाए तो नहीं, साल्ट नहीं। उसको बर्तन के ना ये कितना पैसा? ये डोसे का है, ये 450 रुपए के लिए तो कम कर लेते। 400 మీన్స్ 450 చెప్తున్నారు. చాలా బాగుంది. लेने के बाद कम कर। అగో తీసుకునేటప్పుడు అయితే తగ్గిస్తా అంటున్నారు. ఇది చాలా వెయిట్ కూడా చాలా ఉంది, పల్చగా లేదు. నెల్లి ప్యాన్ లో వాటిలో కన్నా ఇలాంటి వాటిలో అంటే మంచిది. ఇలాంటి వాటిలో దోశలు అవి చేయడం ఈజీ, బాగుంటుంది. ప్లస్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ హ్యాండిల్ అవి జాగ్రత్తగా చూసుకోండి. చాలా వెయిట్ ఉంది, లావు ఉంది. చపాతీకి వాడేదవుతే మీరు దోశకి వాడకూడదు. అది చపాతీ ఒక రకంగా వస్తుంది, దోశ దాని మీద రాదన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి, పల్చగా ఏం లేవు. అండ్ చాకులు కూడా ఉన్నాయి. అండ్ ఉక్కు గుంత పొంగడాలు. ఇది ఏ కిత్నా? 600. वो गोल वाला राउंड वाला 500. ఈ 500 చెప్పింది 300కి అలా తీసుకెళ్తున్నారు. చాలా లావు, వెయిట్ ఎక్కువ ఉంది. ఈ ప్లేస్ నేరేడు మెట్టు దగ్గర ఉంది. ఇది ఇక్కడ అన్ని వెరైటీలు ఉన్నాయి. ఇక్కడ అంటే గార్డెన్ వర్క్ ది కూడా చాకులు, కత్తులు, కిచెన్ కి సంబంధించినవి, గార్డెన్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ అమ్ముతున్న అప్పడాలు. ఏ కిత్నా? చపాతీ चकला ये वाला नीचे वाला वो सेम ही रहता है।
पैसा कितना? ये वाला 400 रुपए का, 400 रुपये అంట. बड़ा वाला 12 इंच का. పెద్దది 400, కానీ బార్గింగ్ ఉంది, వస్తే మళ్ళీ తగ్గిస్తా అంటున్నారు. వీళ్ళు చెప్పినది 400 అంటే అక్కడ 200 కూడా ఒక ఆవిడ తీసుకెళ్ళి. పల్చగా అవుతే లేవు, చాలా తిక్కుగా బరువుగా ఉన్నాయి. మనం ఇలాంటి వాటిలో వంటలు చేసుకోవడం మంచిది, బరువు పట్టుకోగలిగిన వాళ్ళు అవుతే. ఇది వంటలు అవన్నీ కూడా ఉన్నాయి. మీరు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వీడియోలు ఇలాంటి ప్లేస్లో వీళ్ళ దగ్గర తీసినప్పుడు నేను ఎప్పుడు ఊరికే మాత్రం తీసుకోను. ఆ చుట్టుపక్కల అందుబాటులో ఏమున్నాయో, వాళ్ళకి ఏం అవసరమో చూసి వెంటనే వాళ్ళకి కావాల్సింది నేను చేసి ఇస్తాను. తర్వాత మనకి అలా చేసినప్పుడే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. వాళ్ళ ఆ కష్టము, ఎండలో కూర్చొని అక్కడే ఉండి పగలు రాత్రి ఈ ఐటమ్స్ మీద క్లాత్లన్నీ వేసుకొని అక్కడే చలిలో ఎండల్లో పిల్ల పెద్దలతో వాళ్ళు జీవనం గడుపుతుంటారు. కానీ మనం చేయగలిగింది అంత పెద్ద పెద్ద గొప్ప పనులు చేయలేకపోయినా ఉన్న దాంట్లో చిన్న చిన్న పనులు, చిన్న చిన్న సాయాలు, మన శక్తి ఎంత ఉంది, వాళ్ళ అవసరం ఎంత ఉన్నాయి, అది మన చేతనైంది మనం చెయ్యడం అన్నది నాకు చాలా ఇష్టమైన పని. వాళ్ళ దగ్గరికి నాకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరినీ కూడా పంపించి ఆ ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు, ఇక్కడికి వెళ్ళి కొనండి అంటూ ఆ రేట్స్ కూడా కనుక్కొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా ఆనందమైంది. నేను గొప్ప అవుతే చెప్పుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ధన్యవాదాలు.